వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మెమరీ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈ రోజు అయితే మీషోలో రైనీ సీజన్ వచ్చింది కదా, సో రైనీ సీజన్ లో మనకి ఏవైతే థింగ్స్ కావాలో ఆ థింగ్స్ అన్ని తీసుకొని వచ్చానమాట. అవి కూడా మనం మీషో నుండి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్. సో చాలా బడ్జెట్ లో వచ్చాయి, అండర్ బడ్జెట్ లో వచ్చాయి. ఎవరైనా కావాలనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోకి వెళ్ళాలి ముందు మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి రైనీ సీజన్ అంటే చాలా స్లిప్పరీగా ఉంటుందండి. సో దానికోసం అని చెప్పి నేను ఒక మంచి స్లిప్పర్స్ తీసుకొచ్చాను. ఇవి కూడా మీషో నుండి తీసుకొచ్చిన స్లిప్పర్స్. ఇవి నాకు ఎంత బాగా నచ్చాయంటే చక్కగా ఫ్లెక్సిబుల్ అండి, జారిపోతామన్న ప్రాబ్లం ఇబ్బంది ఏమి ఉండదు. సో చక్కగా మనం ఈ స్లిప్పర్స్ కంప్లీట్లీ రెయిన్కి సంబంధించిన అనమాట, రెయిన్ ప్రూఫ్ స్లిప్పర్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వీటిని మనము ఇప్పుడు రైనీ సీజన్ అంటే ఖచ్చితంగా, మాన్సూన్ అంటే ఖచ్చితంగా మనం ట్రెక్కింగ్స్కి అలాగా వాటర్ ఫాల్స్ చూడడానికి అట్లా అవుటింగ్కి వెళ్తుంటాం కదా, సో వాటికి వేసుకోవడానికి కూడా చాలా బాగున్నాయండి, కంఫర్టబుల్గా ఉన్నాయి. సో ఈ స్లిప్పర్స్ని మీరు చక్కగా అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీని వెనక కూడా మీరు చూడొచ్చు, చక్కగా ఇది పిన్ అనమాట, అంటించింది కాదు, ఇదేం పైన డిజైన్ కాదు, ఇది కూడా రబ్బర్ మెటీరియల్తోనే వచ్చేస్తుంది అనమాట. చాలా బాగున్నాయండి స్లిప్పర్స్ అయితే, నాకు చాలా బాగా నచ్చి వేసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్ అనిపించింది. నేను వేసుకున్నా అండ్ స్టైలిష్గా అన్ని డ్రెస్సెస్ పైకి కూడా సెట్ అయిపోతే చాలా క్యూట్ ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి కావాలనుకుంటే. ఇది మన ఫస్ట్ స్లిప్పర్స్. ఎలాగో శాండిల్ చెప్పులు చూపిస్తాను కాబట్టి ఇది కూడా చూసేయండి. ఇవి మనకి చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి కూడా ఇంకా జీన్స్ టాప్స్ అట్లా వేసుకున్నప్పుడు స్టైలిష్గా ట్రైనింగ్గా వేసుకోవడానికి, జాగర్స్ పైన వాటిపైన వేసుకోవడానికి చాలా క్లాస్ ఉంటాయి, 2 క్లాస్ ఉంటాయి. ఇక్కడ చూడండి మనకి ఎంత ఫ్లెక్సిబుల్ ఉందో, కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ అనమాట. మనం చక్కగా రైనీ సీజన్లో యూజ్ చేసుకోవడానికి వాడే స్లిప్పర్స్ మాత్రమే ఇవి. ఓకేనా, చాలా బాగున్నాయి. ఎవరైనా కావాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. నాకైతే చాలా వర్త్ అనిపించాయండి, క్వాలిటీ కంప్లీట్లీ వర్త్ అనిపించింది. చాలా చక్కగా వచ్చి డెఫినెట్గా ట్రై చేయండి. ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ కూడా డిజైన్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి చూస్తున్నారా, ఇలా అయితే వచ్చిందనమాట. అండ్ ఇప్పుడైతే స్లిప్పర్స్ అయిపోయినాయి కదా, అండ్ రైనీ సీజన్లో ఏం కావాలి, రెయిన్ కోట్స్. సో ఏంటి ఇవి బాల్స్లో ఉన్నాయి కదా, ఏంటి ఇందులో ఏమున్నాయి అక్క అనుకోవచ్చు. సో ఈ బాల్స్లో రెయిన్ కోట్స్ ఉన్నాయండి. ఇట్లాంటివి 3 తెప్పించాను అనమాట. ఇట్లా ఇది ఒకటి కూడా ఉంది. సో ఇలాంటివి 3 తెప్పించాను. 3 కలిపి కాంబోలో చాలా బడ్జెట్లో వచ్చాయి. బట్ దాన్ని రిజల్ట్ మాత్రం నాకు ఏమంత నచ్చలేదు. సో అందులో ఉన్నది ఏంటంటే ఇదిగోండి, ఇవి ఎలా యూజ్ అవుతాయి అనుకుంటే కనుక ఇది ఓన్లీ వన్ టైం వాష్కి 1 టైం యూజే అనమాట. ఇది ఓన్లీ మనకి పాలిథిన్ కవర్ ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. ఇవి చాలా లేటెస్ట్గా వస్తున్నాయి కదా, ఏంటా అని చూద్దామని చెప్పి ఆర్డర్ చేశాను. సో పాలిథిన్ కవర్ లాగా వచ్చింది అనమాట. జస్ట్ నార్మల్ కవరేనండి, ఏం కాదు. దానికి ఇట్లాగా 2 హ్యాండ్స్, ఇట్లాగా ఒక నెక్ టైప్, ఇట్లాగా క్యాప్ టైప్ ఒక డిజైన్ చేశారు. ఇవి ఏంటంటే 1 టైం వాష్ లాగా, ఒక్కసారి యూజ్ చేసి 1 టైం యూజ్ చేసి పడేసేలాగా అనమాట. ఎక్కడికి మీరు అవుటింగ్స్ వెళ్ళేటప్పుడు గమ్మున అవసరం అయితే ఎక్కువ స్టోరేజ్ కాకుండా సింపుల్ గా స్టోరేజ్ తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు మీకు ఇలాంటివి చిన్నవి యూజ్ అవుతాయి అనమాట. సో 1 టైం యూజ్ లాగా ఇది. ట్రెక్కింగ్ అట్లా చేసినప్పుడు సడన్ గా రెయిన్స్ అలా వచ్చినప్పుడు ఒక్కసారి వేసి తీసేసేలాగా ఇవే అనమాట. సో ఇవి ఇలాగా 3 బాల్స్ వచ్చాయండి. 3 బాల్స్ కూడా 3 డిఫరెంట్ కలర్స్ వచ్చాయి లోపల. సో ఇలాగా చిన్న బాల్ లో వచ్చింది, ఈ ఆరెంజ్ బాల్ లో ఈ కలర్ వచ్చింది. ఓకేనా, సో ఇవి 3 కాంబో కలిపేసి మనకు 120 అలా వచ్చాయి అనమాట. సో 1 టైం యూజ్ లాగా ఎవరికైనా కావాలనుకుంటే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించబోయే ఈ రెయిన్ కోట్ ఎంత స్పెషల్గా ఉందో చెప్పనా. యాక్చువల్గా రెయిన్ కోట్ అంటే ఏంటండి, పైనుంచి కింది వరకు ఒక్కటి సింగిల్ పీస్ ఉంటుంది, లేదు అంటే ప్యాంట్ ఉంటుంది, పైన టాప్ ఉంటుంది. ఈ రోజు నేను తీసుకొచ్చింది చీరలు కట్టుకున్న వాళ్ళు కూడా రెయిన్ కోట్స్ వేసుకుని కంఫర్టబుల్గా వేసుకునేలాగా నేను ఒక రెయిన్ కోట్ తీసుకొచ్చాను. సో చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి రెయిన్ కోట్కి టాప్ అనమాట. మనకి చక్కగా పైన టాప్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది. కలర్ కూడా చాలా బాగుందండి, మొత్తం స్ట్రాబెరీ డిజైన్తో వచ్చింది. ఇంకా పైన క్యాప్కి ఇక్కడ ప్యాటర్న్ మీలో ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. ఇంక ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఇక్కడ బటన్స్ ఇచ్చారు, బటన్స్ తో పాటు మనకి జిప్ కూడా ఇచ్చారనమాట. ఇదంతా కామన్ గా అన్నిటికి ఇచ్చేది. ఓకేనా, సో ఇలా అయితే వచ్చింది. అండ్ దట్టు దీనికి ఒక 2 పాకెట్స్ కూడా ఇచ్చారు, మీరు చూస్తున్నారు కదా. ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చేసింది. సో చాలా బాగుంది. ఇది లెంత్ అంతా కూడా చాలా చక్కగా వచ్చింది. స్పెషల్ థింగ్ ఏంటంటే ఎప్పుడు ప్యాంట్స్ అలా కాకుండా ఇప్పుడు వీళ్ళు స్కర్ట్ టైప్ వచ్చింది. చూడండి, ఇది స్కర్ట్, చీరలు కట్టుకుని కూడా ఇలాగ స్కర్ట్ లాగా మనం వేర్ చేయొచ్చు. చాలా కంఫర్టబుల్ ఉంటుంది. చాలా మందికి శారీస్ డ్రాప్ చేసి స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకురావడం, బయటికి వెళ్ళేటప్పుడు అట్లా ఇబ్బంది పడుతుంటారు. సో ఇది చాలా బాగుంది, ఒక స్కర్ట్ లాగా వచ్చింది. ఇక్కడ బటన్స్ కూడా ఇచ్చారు చూడండి. ఇదిగోండి, ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఒక జిప్ కూడా, చిన్నగా జిప్ కూడా ఇచ్చారు అనమాట. సో ఇది మిడిల్లో జిప్ అనమాట. యాక్చువల్గా ఇది మిడిల్ స్కర్ట్ లాగా, ఇలాగ మిడిల్లో జిప్, సైడ్ జిప్.
ఇలా చక్కగా సైడ్ అన్ని బటన్స్ వచ్చాయండి, హ్యాపీగా ఇవన్నీ బటన్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ ఒక జిప్ కూడా ఇచ్చారు, చక్కగా మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. బట్ చాలా బాగుందండి, చాలా స్టైలిష్ గా ఉంది. యాక్చువల్గా శారీస్ డ్రాప్ చేసే వాళ్ళకైతే మాత్రం ఇది పర్ఫెక్ట్ అని అయితే నా ఉద్దేశం. సో పైనుంచి కింద వరకు మనకి లాంగ్ స్కర్ట్స్ ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ వచ్చింది అనమాట. సో శారీ డ్రాప్ చేసే వాళ్ళు, వర్కింగ్ వాళ్ళు ఇలాగా బయటకు వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడకుండా, చీర కట్టుకుని వెళ్ళే వాళ్ళు ఇబ్బంది పడకుండా హ్యాపీగా వేసుకోవచ్చు. చీర కట్టుకునే వాళ్ళే కాదండి, దానికి మోర్ అడ్వాంటేజ్ ఇది మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. స్కర్ట్ కాబట్టి కంఫర్టబుల్ గా ఉంటుంది, ప్యాంట్ లా కాకుండా. చాలా బాగుందండి ఈ ప్రోడక్ట్ అయితే, డెఫినెట్లీ వర్త్ ఇట్. మీలో ప్రతి ఒక్కరికి బాగా యూజ్ అవుతుంది అని అయితే అనుకుంటున్నాం. సో చాలా బాగుంది నాకు ఇది, ఈ ప్యాటర్న్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడైతే కొన్ని కర్టెన్స్, అంబ్రెల్లా కూడా ఉంది, చూపిస్తాను. కర్టెన్స్ తీసుకున్నా మీషో నుంచి, కొంచెం కర్టెన్స్ చేంజ్ చేద్దామని. సో చూడండి, మీకు కూడా ఐ హోప్ యూజ్ అవ్వచ్చేమో అని. ఇది 7 feet 5 feet అనుకుంటా ఈ కర్టెన్. ఒకసారి చూడండి ప్యాటర్న్, చూడండి ఎంత క్లాస్ గా వచ్చిందో. సో ఇక్కడ చూసారా, ఇదంతా హాఫ్ వైట్ లో, ఇలాగా హాఫ్ వైట్ లో వచ్చింది. ఇదంతా ప్యాటర్న్ చాలా క్లాస్ వచ్చిందండి. అసలు బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు, ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా షైన్ అవుతూ బాగుంది. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను కదా, ఇదిగోండి ఇలా వస్తుంది. చాలా చక్కగా వచ్చింది అనమాట. మెటీరియల్ క్వాలిటీ అనేది చాలా బాగా వచ్చింది. సో చూస్తున్నారా, ఇలా వచ్చింది. ఫ్రంట్ బ్యాక్ 2 sides కూడా మనకి డిజైన్ అనేది ఇలా వచ్చింది. అండ్ వర్క్ ఇదంతా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. సో ఇలాంటివి ఒక 2 ఇచ్చారనమాట. ఇట్లాగా ఒకటి ఓపెన్ చేశాను, ఇంకొకటి ఇక్కడే ఉంది. ఇలాగా ఇవి 2 వచ్చేసి కాంబోలో మనకి బడ్జెట్ లోనే వచ్చాయండి. మీషోలో కర్టెన్స్ బడ్జెట్ లోనే వస్తాయి చూడండి ఇలా. అండ్ మీకు ఎగ్జాంపుల్ గా చూపించాలంటే, ఇప్పుడు నా కర్టెన్ ఉంది కదండి, ఇది కింద వరకు వచ్చింది కదా. ఈ కర్టెన్ కింద వరకు రాదు, ఈ ఇక్కడ డోర్ ఉంది కదా, దానికి కొంచెం పైకి వస్తుంది. ఇట్లా హాఫ్ వరకు, ఇలా ఇంత వరకు వస్తుంది అనమాట. అంతే ఇది కర్టెన్, ఓకేనా. సో లెంత్ అయితే 5 feet వరకే వచ్చింది, 7 feet అయితే కాదు ఇది. సో 7 feet కూడా ఉన్నట్టున్నాయి. చూడండి మీకు ఏది కావాలంటే అది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా బాగుందండి, క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగుంది. లేటెస్ట్గా వచ్చాయి కర్టెన్స్. సో ఎవరైనా ఐ హోప్ కర్టెన్స్ కోసం చూసిన వాళ్ళకి ఇది ఉపయోగపడిద్ది అనుకుంటున్నాను. అండ్ ఈ డోర్ మ్యాట్ నేను నా కోసమే పెట్టుకున్నాను. స్టార్టింగ్ వేయడానికి చాలా బాగుండిద్ది అన్నట్టు తీసుకున్నా. ఎంత బాగుంది చూడండి డోర్ మ్యాట్. స్ట్రాబెరీస్ ఇట్లాగా డిజైన్ వచ్చేసి క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది, మంచి క్వాలిటీ వచ్చిందనమాట. బ్యాక్ సైడ్ కూడా గ్రిప్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రైనీ సీజన్ కి పర్ఫెక్ట్ గ్రిప్ ఉన్న డోర్ మ్యాట్ అనమాట. సో చాలా పర్ఫెక్ట్ గా గ్రిప్ ఉంటుందండి, సూపర్ గా ఉంది. నాకైతే డోర్ మ్యాట్ కూడా చాలా బాగా నచ్చింది, సూపర్ గా వచ్చింది. సో కావాల్సి వచ్చిన వాళ్ళు తీసుకోండి. ఎదురిచ్చిందంతా కూడా చాలా బాగుంది, డిజైన్ అంతా క్వాలిటీ అంతా కనిపిస్తుందా, ఇలా వచ్చింది అనమాట. ఫుల్ గా అయితే ఇలా వచ్చింది. సో కావాల్సి వస్తే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ గ్రిప్ కూడా చాలా బాగుంది. ఇది మన నెక్స్ట్ డోర్ మ్యాట్ అనమాట. అండ్ ఇంకా అంబ్రిల్లా చూపిస్తాను. సో అంబ్రిల్లా యాక్చువల్గా షార్ట్ కోసం ఓపెన్ చేశాను. చక్కగా పోర్టబుల్ అంబ్రిల్లా అనమాట. మనకి ఇందులో వచ్చింది, ఈ బాక్స్ లో వచ్చిందండి అంబ్రిల్లా. ఇది హ్యాపీగా ఈ బాక్స్ లో పట్టేస్తుంది, మీకు ఎలాంటి డౌట్ లేదు. ఇందులో నుంచి ఓపెన్ చేశాను. అండ్ అంబ్రిల్లా వచ్చేసి మనకి చాలా పోర్టబుల్, చాలా స్మాల్, చాలా బాగుంది. దీని లోపల మీరు ఇక్కడ చూసినట్టయితే ఇదిగోండి ఇలా అయితే వస్తుంది. సో ఓపెన్ కూడా చేస్తాను. సో అంబ్రిల్లా చూసారా, ఓపెన్ చేస్తే మనకి ఎలా ఉందంటే ఇదిగోండి, మీకు కనిపిస్తుందా, ఇదిగోండి చూడొచ్చు, ఓకేనా. అంబ్రెల్లా వచ్చేసి మనకి ఇలా వచ్చింది. సో చాలా బాగుంది, మనము వేసుకెళ్ళడానికి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. చూడండి ఇంత పెద్దగా వచ్చింది అనమాట. అండ్ చాలా పోర్టబుల్ అండి, మీకు కనిపిస్తుందా, ఇలా అయితే ఉంది. సో ఇది కంప్లీట్లీ పోర్టబుల్ ఐటమ్ అనమాట. హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, చక్కగా ఈజీగా అండి, ఈజీగా పెట్టేయచ్చు అనమాట. ఇది చూసారా, చక్కగా చిన్నగా ఇందులో పట్టేస్తుందండి, మీకు ఎలాంటి డౌట్ లేదు. కొంచెం నీట్గా చేసి పెట్టేస్తే పట్టేస్తుంది. సో చాలా బాగుంది. ఈ అంబ్రిల్లా కూడా మీషో నుండి తీసుకొచ్చింది. సో హ్యాపీగా ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు అట్లా తీసుకెళ్ళడానికి, ఈ రైనీ సీజన్లో ఈజీగా బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోవడానికి, వర్కింగ్ చేసేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో కావాల్సి వస్తే అది కూడా హ్యాపీగా ట్రై చేయండి, ఓకేనా. అండ్ ఇంకొక స్పెషల్ థింగ్స్ తీసుకొచ్చాను. ఇవి ఏంటనుకుంటున్నారు చెప్పండి. ఇవి క్యూబ్స్ లాగా ఉన్నాయి కదా. సో మీషోలో చాలా లేటెస్ట్ గా వచ్చినాయి. ఇదిగోండి చూసారా, ఇవి క్యూబ్స్ అనమాట మనకి. ఇవి ఏం క్యూబ్స్ అంటే ఐస్ క్యూబ్స్. ఇదేంటక్క ఐస్ క్యూబ్ అంటున్నారు అనుకుంటున్నారా. సో యాక్చువల్గా మనం ఐస్ అనేది వాటర్లో పెట్టేసి డీప్లో పెడితే ఐస్ క్యూబ్స్ అవుతాయి కదా. సో ఇవి రీయూజబుల్ ఐస్ క్యూబ్స్ అనమాట. వీటిల్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగా హెవీ కూలింగ్ అయిపోతాయి అనమాట. సో మనము యూజ్ చేసుకొని డ్రింక్స్ అట్లా వేసినప్పుడు, అందులో ఇది ఒకటి వేస్తున్నారు. సో అట్లా డ్రింక్స్ అట్లా వేసినప్పుడు ఇది కూడా వేయడం వల్ల డ్రింక్ అనేది చాలా చల్లగా అవుతుంది.
తర్వాత మళ్ళీ దీన్ని వాష్ చేసి మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. రీయూజబుల్ ఐస్ క్యూబ్స్ అంట. సో చాలా కొత్తగా వచ్చాయి, సరే డిఫరెంట్ గా ఉంటుంది కదా అని చెప్పి నేను రివ్యూ చేద్దామని తీసుకొచ్చాను. ఎవరైనా కావాలనుకుంటే ట్రై చేయొచ్చు ఇది కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్క్రబ్బర్స్ తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరికి ఇంట్లో యూజ్ అవుతాయి కదా, ఇందులో కూడా చాలా మంచి ఆఫర్తో వచ్చాయండి, అందుకని తీసుకొచ్చాను. బ్యాక్ సైడ్ స్మూత్గా ఉంది, ఫ్రంట్ సైడ్ రఫ్గా ఉంటుంది. సో ఇవి వచ్చేసి కాంబో వచ్చాయి, మొత్తం ఒక 5 వచ్చినట్టున్నాయి ఇట్లాగా కాంబోలో. సో నేను ఈ స్క్రబ్బర్స్ కూడా మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నా. ప్రతి ఇంట్లో ఇవి రెగ్యులర్గా వాడతాము, కావాల్సిన ఐటమ్ అనే అనిపించింది. సో నాకు కూడా కావాలని చెప్పి తెప్పించుకున్నాను, మీకు కావాల్సి వస్తే తీసుకోవచ్చు. ఇది మన నెక్స్ట్ ఐటమ్. అండ్ ఇంకొకటి కిడ్స్, ఇప్పుడే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళకి ఫుడ్ క్యారీ చేయడానికి ఈ ఐటమ్ చాలా బాగా ఉపయోగపడుతుంది అనిపించిందండి. లోపలంతా స్టెయిన్లెస్ స్టీల్ వచ్చింది, ఇంకా మొత్తం సైడ్ అంతా మనకి చాలా బాగుంది. అండ్ కొంచెం హీట్ని కూడా హోల్డ్ చేస్తుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఇది టప్పర్ వేర్ టైప్ వచ్చింది. సో చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకు ఈ ఐటమ్ చాలా బాగా నచ్చింది. స్పూన్ కూడా చాలా పర్ఫెక్ట్ ఇచ్చారు పిల్లలు తినేలాగా. సో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పిల్లలకి చక్కగా ఫుడ్ క్యారీ చేయొచ్చు, పిల్లలకి అట్లాగా చాలా బాగుంది. ఈ ఐటమ్ కూడా జస్ట్ బోర్న్ బేబీస్ కి, మదర్స్ కి చాలా యూస్ఫుల్ ఐటమ్ అని అయితే చెప్తాను. ఐ హోప్ ఎవరికైనా కావాలనుకుంటే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి. ఇప్పుడు మనం విండోస్ క్లీన్ చేయాలంటే చాలా అసలు క్లాత్ పెట్టి తుడవాలి, నార్మల్ స్పాంజ్ పెట్టి తుడాలి. అలాంటివి కాకుండా ఇది తీసుకున్నాం అనుకోండి, విండోస్ క్లీనింగ్ కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో చాలా బాగుంది. యాక్చువల్గా ఇక్కడ డిజైన్ చూడండి, దీని డిజైన్ ఇలా వచ్చింది కదా. సో మనకి విండోస్ మధ్యలో ఉన్నదంతా కూడా వచ్చేస్తుంది, చక్కగా నీట్ గా క్లీన్ అవుతుంది అనమాట. బ్యాక్ సైడ్ ప్లెయిన్ ఇచ్చారు, ఫ్రంట్ వచ్చేసి ఇలా డిజైన్ ఇవ్వడం వల్ల మొత్తం క్లీన్ అవుతుంది. సో ఇవి కూడా చాలా బాగున్నాయండి, చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇవి కాంబో 4 వచ్చాయి అనమాట. సో ఎవరైనా కావాలి అనుకుంటే ఇది కూడా ట్రై చేయండి. అండ్ ఇదేంటో తెలుసా ఫ్రెండ్స్, సో ఈ ప్యాకెట్ వచ్చింది, ఇన్ని వచ్చాయన్నమాట. సో నేను అనుకున్నా ఒక్కటే వస్తుందేమో అనుకున్నా. ఇదేంటంటే ఇది పారాణి అనమాట. పారాణి మనకి ఇలాగా పిల్లలకి పెట్టడానికి, ఇది వరకు మనం చేతితో పెట్టడము లేకపోతే ఏదైనా స్పాంజ్తో పెట్టడం అలా వస్తుంది. అట్లా కాకుండా ఇది చూడండి, పారాణి అది పెట్టేటప్పుడు క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ అయినప్పుడు, లేదంటే మనం ఏదైనా రీల్స్ స్పెషల్గా తయారు చేయాలి అన్నప్పుడు చక్కగా పారాణి ఇది పెట్టడానికి చాలా ఈజీగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనం హోల్ పెట్టాలి, ఇక్కడ హోల్ పెడితే దీని లోపల నుంచి పారాణి వస్తుంది. ఇది మనం ఒక మార్కర్ టైప్ ఉందన్నమాట, జస్ట్ మార్కర్ టైప్. పిల్లలకి చక్కగా నచ్చిన డిజైన్ ఈజీగా పెట్టేసేయచ్చు. మీషోలో ఈ పారాణి నాకు చాలా బాగా అనిపించిందండి. నాకు స్వేచ్ఛకి క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటుంది స్వేచ్ఛ, సో తనకి యూజ్ అవుతుంది అనిపించింది, అందుకే తెప్పించాను. సో చాలా బాగుంది ఫ్రెండ్స్, అసలు ఎవరైనా కావాలనుకుని ట్రై చేయండి. బోల్డ్ అని ఇచ్చారు, మెయిన్ క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగుంది. అండ్ రీల్స్ చేసినప్పుడు మనం అప్పుడప్పుడు పారాని అట్లాగా గోరింటాకు టైప్ పెట్టుకొని చూపిస్తాం కదా, అలాంటి టైంలో కూడా యూజ్ అవుతుంది. సో నచ్చితే ట్రై చేయండి. ఇంకొక ఐటమ్ ఉంది, సో అది వచ్చేసి ఇది కూడా నేను మీషో నుండి తీసుకొచ్చింది. సో ఇది వచ్చేసి డిషెస్ అనమాట. ఇక్కడ చూడండి సైజ్ చూడండి, డిషెస్ స్టెయిన్లెస్ స్టీల్ డిషెస్. ఈ లోపల అయితే ఇలా వస్తుంది అనమాట. దీనికి హ్యాండిల్ వచ్చింది, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు చక్కగా మనము డిష్ అవుట్ చేయడానికి వాటికి బాగుంటుందండి. అండ్ ఇది సెకండ్ సైజ్ అనమాట. ఇలాగా చూడండి, ఇది కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి థర్డ్ సైజ్ అనమాట. సో చూసారా, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి డిషెస్, వీటిపైన లిడ్ ఇచ్చారండి. లిడ్కి ఇక్కడ డిజైన్ కూడా ఇలా ఇచ్చారు, చాలా బాగుంది. ఇది పట్టుకోవడానికి అన్నిటికీ చాలా బాగుంటుంది. మంచి స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్ అని అయితే చెప్తాను అనమాట. సో ఇది ఈ రోజు వీడియో. టోటల్ అన్ని ప్రొడక్ట్స్ చూపించేసాను. ఏది నచ్చినా మీరు డెఫినెట్గా పర్చేస్ చేసుకోవచ్చు. వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తే చెక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.